అందరికీ నమస్కారం. ఈరోజు మన గాన కోకిల సుశీలమ్మ గారి జన్మదినం. ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. సుశీలమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆమె పుట్టింది నవంబర్ 13. అంతవరకే మనం మాట్లాడుకుందాం. ఏ సంవత్సరం అనేది వద్దు. అలాంటి వాళ్ళకి వయస్సు ఉండదు. వాళ్ళు ఎప్పటికీ కూడా చిరస్మరణీయులు, చిన్నపిల్లలతో సమానం. అయితే ఈరోజు నేను మా మాధవుడు పక్కన కూర్చుని వీడియో చేస్తున్నాను కాబట్టి మొదటిగా రాధకు నీవీర ప్రాణం అనే పాటతో మొదలు పెడతాను. ఆ పాటలో రాధకి మాధవుడి పట్ల ఉన్న ప్రేమంతా ఆమె గొంతులో తీగలుగా సాగుతుంది. ఆ తీగలుగా సాగుతూ ఉంటేనే అనిపిస్తుంది ఆ గానం మాధుర్యం నిజంగానే మాధవుడికి చేరుతుందేమో రాధ ప్రేమ అంతా కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా ఇది అది అని లేదు, ప్రతి ఒక్క పాట కూడా అలిగిన వేళనే చూడాలి. ఆ పాట ఒకసారి గుర్తు చేసుకోండి. అది సావిత్రి గారు పాడిన పాట, సుశీల గారు పాడిన పాట. ఎవరు పాడితేనేలేండి, మన కోసం పాడిన అద్భుతమైన పాట అది కదా. ఆ పాటలో అదే కాదు, ఏ పాట మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. ఆ పాటలో ఆ జమున గారి యాక్షను, ఆ గొంతులో ఆవిడ నటనలో అభిజాత్యం ఉంటే ఈవిడ గొంతులో అభిజాత్యం ఉంటుంది. అది మామూలుగా ఆవిడకి లేనిది, కానీ ఆ గొంతులో ఆ పాటలో ఆవిడ ఎంత అద్భుతంగా పలికించారా అనిపిస్తుంది. అలాగే తెనాలి రామకృష్ణలో జయదేవుని అష్టపది. నిజంగా జయదేవుడు ఈమె కోసమే రాశాడేమో. ఇంతకు ముందు చాలామందే పాడి ఉంటారు ఆ పాటని, కానీ సుశీల గారి గొంతులోంచి జాలువారుతూ ఉంటే ఆహా ఏమి అద్భుతమైన పాట అనిపించదా. అలాగే మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే నీ మది చల్లగా స్వామి నిదురపో. ఈ పాటలు చూడండి, ఇది మనం ఒక శీర్షిక తీసుకున్నాం అనుకోండి, అది మది కావచ్చు, ప్రేమ కావచ్చు, మల్లెపూలు కావచ్చు, వర్షం కావచ్చు, ఏదైనా సరే ఒక శీర్షిక తీసుకున్నాం అనుకోండి, అందులో కొన్ని పదుల పాటల్ని మనం ఉదాహరణగా చెప్పొచ్చు అనమాట. ఆవిడ పాటలు అన్నీ ఉన్నాయి. ఆవిడ పాటలన్నీ వర్ణించడానికి తగినంత పరిజ్ఞానం నాకు ఉందని నేను అనుకోవట్లేదు. కానీ ఆవిడ కావచ్చు, బాలుగారు కావచ్చు, ఘంటసాల గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్కడో ఉన్నవాళ్ళు కాదు. వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు. వీళ్ళని మన కుటుంబంలో ఒక భాగంగా అనుకుంటూ వచ్చాం ఇన్ని సంవత్సరాలుగా. అలాగా ఆవిడ పాటల గురించి మాట్లాడాలి అనిపించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను నేను. అలాగే చూడండి, ఏ పాట తీసుకోండి, ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ. నిజంగా ఆ పాట పాడుకొని తెలుగు ఇల్లాలు ఉంటుందని నేను అనుకోను. ఆ కాలంలో ప్రతి ఒక్క ఇల్లాలు ఆ పాట పాడుకునే ఉంటుంది అనుకుంటా. మల్లె తీగ వంటిది మగువ జీవితం. ఆ పాటలో ప్రతి మగువ కూడా తన్ని తాను ఐడెంటిఫై చేసుకునే ఉంటుంది. నాకు అలాగే అనిపిస్తుంది. అలాగే లాలీ 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 ఆ పాటనే పాడి తన పిల్లలను నిద్రపుచ్చని తల్లి ఎవరైనా ఉంటుందా? ఉండదేమో. అసలు పిల్లలు ఎందుకండి, ఆ పాట వింటే మనం కూడా మెల్లగా నిద్రాదేవి ఒడిలోకి జారిపోతాం. అంత అద్భుతమైన పాట అది. అలా ఇది అది అని కాదు, ఇంత చక్కటి మెలడీసే కాదు, చాలా పెంకి పాటలు, కొంటె పాటలు కూడా ఆవిడ చాలా చక్కగా పాడారు. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లాయ్ అదొకటి, అదైనా కావచ్చు. లేదా బాలుగారితో సమానంగా ఓలమ్మి తిక్కరేగిందా అంటే తుప్పు రేగిపోయింది ఆవిడ గొంతులో. అంత అద్భుతంగా ఆ పాట. అలాగే బంగినపల్లి మామిడి పండు అంటూ బాలుగారికి ధీటుగా పాడారు. అది ఒక మెలడీ కావచ్చు, జోలపాట కావచ్చు, విషాద గీతం కావచ్చు, పసిపిల్లలకు కావచ్చు, ఎవరికి పాడితే ఆ పాట వాడే పాడుకున్నారేమో అనిపించే అంత అద్భుతంగా పాడుతారు ఆమె. అయితే పాట ఏదైనా సరే ఆమె ఉచ్చారణలో మాత్రం ఆ స్పష్టత ఏమాత్రం దెబ్బతిందు. అలాగా ప్రతి ఒక్క పాట కూడా ఆ పాట ఆవిడ కోసమే పుట్టిందేమో, ఆవిడ మన కోసమే పాడారేమో అనిపించే అంత అద్భుతంగా పాడిన పాటలు చాలా ఉన్నాయి.
అంతెందుకండి, ఆవిడ పాట మన చెవిలో ఒక అమృత ధార కాదంటారా? అలాంటివి అద్భుతమైన సుశీలమ్మ గారు ఒకసారి ఆవిడ ఇంటర్వ్యూలు చూసినప్పుడు అనిపిస్తుంది ఎంత హంబుల్‌నెస్ ఈవిడకి అని. ఒక ఇంటర్వ్యూలో ఒక యాంకర్ అడుగుతుందనమాట. మీరు 'లవకుశ' సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు పాడిన ఆ పాట వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా ఆలపించిన ఆలకించిన ఆనందమొలికించే గాథ అంట. నిజమే కదా! ఆ పాట విన్నా, పాడుకున్నా కూడా అంతే ఆనందం కలుగుతుంది మనకి. అయితే ఆవిడ చెప్పిన జవాబు ఏంటి తెలుసా? ఆవిడ మహా గొప్ప సంగీత విద్వాంసురాలు లీల గారు. ఆమెతో కలిసి పాడడానికి నేను చాలా భయపడ్డాను అని చెప్పారు. అసలు ఆ స్టేజ్‌కి వెళ్ళిపోయిన మనిషి ఆ విధంగా మాట్లాడడం అనేది చాలా ఆవిడ తాలూకా సింప్లిసిటీని తెలియజేస్తుంది కదా! అలాంటి ఆవిడ ఆ తరానికి ప్రతినిధిగా ఉన్న ఆమె ఎప్పటికీ ఇలాగే సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుందాం. అయితే ఆవిడ పాట తెలుగు భాషకు ఒక ఆభరణం అయితే సింప్లిసిటీ, హంబుల్‌నెస్, అణకువ అనేవి ఆమెకి పెట్టని ఆభరణాలు. అలాంటి సుశీలమ్మ గారి గురించి ఈరోజు మాట్లాడుకోగలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఉంటాను.